మన ఆఫీసులో ఎప్పుడూ ఒకే బాస్ చుట్టూ కొంతమంది ఎందుకు చేరతారు? ఒక రాజకీయ నాయకుడికి గుడ్డిగా సపోర్ట్ చేసే అనుచరులు ఎక్కడ్నించొస్తారు? మన స్నేహితుల గ్రూప్లో కూడా ఒకరు చెప్పిందే ఎందుకు నడుస్తోంది ఇదంతా? ఆ యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక పక్కా సైకాలజీ ఉంది. ఈరోజు మనం ఆ సైకాలజీని విడమర్చి చూద్దాం. ఈ చిక్కుముడిని విప్పడానికి మనం రచయిత శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు రాసిన మానవ స్వభావాలు అనే రచనలోని కొన్ని అద్భుతమైన పరిశీలనలను ఆధారం చేసుకుంటున్నాం. ఆయన మన చుట్టూ ఉన్న మనుషులను వాళ్ల స్వభావాలను బట్టి కొన్ని వర్గాలుగా విభజించారు. వాళ్ల మధ్య ఉండే ఆ ఆకర్షణ అనే గొలుసుకట్టును విశ్లేషించారు. ఈరోజు మన లక్ష్యం ఆ గొలుసుకట్టును అర్థం చేసుకోవడం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు చెప్పింది ఏదో పుస్తకాల్లో ఉండే సిద్ధాంతంలా కాదు. మనం కళ్ళు తెరిచి చూస్తే మన ఇంట్లో, మనం పనిచేసే చోట, చివరికి వార్తల్లో చూసే నాయకుల చుట్టూ కూడా ఇదే నమూనా కనిపిస్తోంది. ఇది అర్థమైతే కేవలం మనుషులు ఎందుకలా ఉన్నారో కాదు, సమాజమనే ఈ పెద్ద యంత్రం ఎలా నడుస్తోందో కూడా మనకొక స్పష్టతొస్తుంది. అయితే మొదలు పెడదాం. ఈ సామాజిక నిర్మాణంలో అందరికన్నా పైన శిఖరం మీద ఎవరుంటారు? రచయితగారి పరిశీలన ప్రకారం అత్యున్నత స్థాయిలో కాన్షియస్నెస్ లేదా స్పృహ ఎక్కువగా ఉన్నవారు ఉంటారు. ఇదే మొదటి అత్యంత అరుదైన వర్గం. స్పృహ అంటే కొంచెం బరువైన పదంలా ఉంది. దీన్ని తేలికగా ఎలా అర్థం చేసుకోవాలి? వీరి లక్షణాలెలా ఉంటాయి? మంచి ప్రశ్న. ఈ స్పృహ అంటే ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు. మనమిప్పుడు విజనరీ అంటున్నాం కదా, అలాగనమాట. ఉదాహరణకు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ గురించి ఆలోచించినప్పుడు కేవలం దాని ఫీచర్స్ గురించో టెక్నాలజీ గురించో ఆలోచించలేదు. అది ప్రజల జీవితాన్ని ఎలా మార్చేస్తుంది, ప్రపంచంతో మనం మాట్లాడే విధానాన్ని ఎలా తిరగరాస్తుందో ఊహించాడు. ఆ స్థాయి దర్శనమన్నమాట. రచయిత చెప్పినట్లు వీరి ఆలోచనల కంటే దర్శనం గొప్పగా ఉంటుంది. వావ్! అంటే వాళ్ళు భవిష్యత్తును చూడగలరు అన్నమాట. మూలంలో ఒక మంచి పోలిక కూడా ఉంది గదా చదరంగం గురించి. అవును, వాళ్ళు ఏదైనా పని మొదలుపెట్టే ముందే దాని పర్యవసానాలను ఒక 10-15 ఎత్తుల ముందుగానే ఊహించగలరట. ఒక గ్రాండ్ మాస్టర్ చెస్ ఆడినట్టు. ఈ సామర్థ్యం వల్ల వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. కానీ ఇదే వారి ప్రవర్తనను కూడా చాలా భిన్నంగా మారుస్తుంది. వాళ్లు ఎవ్వరికీ అనవసరమైన మర్యాద ఇవ్వరు. ఓహ్! ముఖస్తుతి కోసం పొగడరు. ఏదైనా లోపం కనిపిస్తే అది ఎంత పెద్ద మనిషిలో అయినా సరే ముఖం మీదే సూటిగా చెప్పేస్తారు. అమ్మో! అది చాలామందికి మింగుడు పడదు గదా. మనందరికీ కొంచెం పొగడ్తా, మర్యాద కావాలి. అలా ముఖం మీదే విమర్శిస్తే ఎవరు తట్టుకుంటారు? ఖచ్చితంగా తట్టుకోలేరు. అందుకే వీరెక్కువగా ఒంటరిగా ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలో కూడా పూర్తి స్వేచ్ఛను కోరుకుంటారు. ప్రేమ, బంధమనే పేరుతో ఎవరైనా తమను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే అస్సలు సహించరు. దుఃఖం, కోపం, అతి సంతోషం వంటి భావోద్వేగాల ప్రదర్శన కూడా చాలా తక్కువ. అంటే ఒక రకమైన నిర్లిప్తత. అవును, ఒక రకమైన నిర్లిప్తత, దేనికీ పెద్దగా చలించని తత్వం వారిలో కనిపిస్తోంది. ఇలాంటి స్వభావం ఏర్పడటానికి ఏదైనా కారణం ఉంటుందా? రచయిత దీని గురించి ఏమైనా ప్రస్తావించారా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన మానసిక విశ్లేషణ ఉంది. రచయిత తన పరిశీలనలో ఒక సూచన చేస్తున్నారు. ఇలాంటి వారికి చిన్నతనంలో తండ్రితో ఎడబాటు లేదా ఏదో ఒక కారణం వల్ల సరైన పితృసౌఖ్యం లేకపోవడం జరిగి ఉండవచ్చని ఆయన అంచనా. ఆ లోటు వల్ల వారు ఎవరిమీద ఆధారపడకుండా భావోద్వేగాలకు అతీతంగా స్వతంత్రంగా బతకడం నేర్చుకొని ఉండవచ్చు. ఇది వారి నిర్లిప్త స్వభావానికి ఒక కారణంగా ఆయన భావిస్తున్నారు. ఓకే, అంటే శిఖరం మీద ఈ విజనరీలున్నారు, కానీ వాళ్ల ముక్కుసూటితనం వల్ల వాళ్లతో ఎవరూ ఉండలేకపోతే సమాజం ముందుకెలా నడుస్తుంది? వాళ్ల గొప్ప ఆలోచనలు, వాళ్ల దర్శనాలు కిందకెలా వస్తాయి? ఎవరో ఒకరు వారధిగా ఉండాలి కదా. అద్భుతమైన ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. ఆ వారధి పాత్ర పోషించేదే రెండవ వర్గం. వారిని రచయిత ఆలోచనాపరులు అంటే థింకర్స్ అని పిలిచారు. ఈ అత్యున్నత స్పృహ ఉన్నవారి చుట్టూ చేరే ఆ కొద్దిమంది వీరే. వారి జ్ఞానం, వారితో జరిపే చర్చలు, వారి దర్శనంలోని లోతు ఇవన్నీ ఈ ఆలోచనాపరులను ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. వాళ్లు ఆ విమర్శను భరించగలరు, ఎందుకంటే దాని వెనుకున్న జ్ఞానం, విలువ వారికి తెలుసు. అర్థమైంది. అంటే ఈ ఆలోచనాపరులు ఆ విజనరీల దగ్గర నేర్చుకుని వారి సంక్లిష్టమైన ఆలోచనలను అర్థం చేసుకుంటారు. మరి ఈ గొలుసులో తర్వాతి మెట్టేంటి? ఈ ఆలోచనాపరుల దగ్గరకు ఎవరు వస్తారు? ఆలోచనాపరుల చుట్టూ చేరేది మూడవ వర్గం,
కార్యశీలులు, యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్, అంటే పని చేసేవాళ్లు. వీళ్ళు గొప్ప ఎగ్జిక్యూటర్లు. ఒక పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు. వారి ఏకాగ్రత అమోఘం. కాని వారికొక బలహీనత ఉంది. అదేంటి? వాళ్ళు ఎలా చెయ్యాలి అనేదానిపై దృష్టి పెడతారు కాని ఎందుకు చెయ్యాలి, దీనివల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే లోతైన ఆలోచన మీద అంతగా దృష్టి పెట్టలేరు. వారికి వ్యూహాలు, సలహాలు కావాలి. ఆ సలహాల కోసం వారి ఆలోచనాపొరలను తమ దగ్గర ఉంచుకుంటారు. ఒకరు ఆలోచిస్తారు, మరొకరు ఆచరణలో పెడతారు. పర్ఫెక్ట్ కాంబినేషన్. అంతే. ఇక్కడే నాకు అసలైన ప్రశ్నొస్తుంది. ఈ కార్యశీలురు అంత తెలివైన వాళ్లైతే, పనులు చక్కబెట్టడంలో అంత సమర్థులైతే, నేరుగా జ్ఞానానికి మూలమైన ఆ మొదటి వర్గం, ఆ విజనరీల దగ్గరికే వెజాలి కదా. మధ్యలో ఈ ఆలోచనాపరులు అనే ఫిల్టర్ ఎందుకు? సమయం వృధాగదా? ఇక్కడే అసలు మానవ స్వభావం బయటపడుతుంది. రచయిత చెప్పిన దాని ప్రకారం కార్యశీలుర్లో ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన వాడిన పదం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉండే ఆత్మాభిమానం. ఓ, అంటే మనం సింపుల్గా ఇగో అనుకోవచ్చా? కరెక్ట్, ఇగో. ఓ, అంటే ఆ అహం వారిని అడ్డుకుంటుందన్నమాట. అవును, అహమే. కాని అది కేవలం గర్వం కాదు, ఒక రకమైన ఆత్మరక్షణ కూడా. ఎందుకంటే వాళ్ల ప్రపంచం మొత్తం చేయడం మీద, ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల పద్ధతి తప్పు అని మొదటి వర్గం వారు సూటిగా చెప్తే వాళ్ల ఉనికినే ప్రశ్నించినట్టు ఫీలవుతారు. ఆ విమర్శను వాళ్లు తట్టుకోలేరు. నిజమే. ఇదెలా ఉంటుందంటే, ఒక గొప్ప చెఫ్ దగ్గరికి వెళ్లి మీరు ఉప్పు తక్కువ వేశారు అని సూటిగా చెప్పడం లాంటిది. ఆయన కోపం రావచ్చు. అదే, మాస్టర్, ఈ డిష్ అద్భుతం, కాకపోతే కొంచెం ఉప్పు కలిపితే ఇంకో లెవెల్కి వెళ్తుంది అని చెప్తే వింటారు. ఆలోచనాపరులు చేసే పని అదే. వాళ్లు లౌక్యంగా, మెల్లిగా, అవతలివారిని నొప్పించకుండా సలహా ఇస్తారు. అందుకే కార్యశీలురు ఆలోచనాపరులకే విలువిస్తారు. అద్భుతం. ఇది మన ఆఫీస్లో రోజు చూసేదే కదా. చాలా విజనున్న కంపెనీ హెడ్డుంటారు, కాని ఆయనతో ఎవరూ నేరుగా మాట్లాడలేరు. అందరూ తమ తమ మేనేజర్ల ద్వారానే వెళ్తారు. ఆ మేనేజర్లు హెడ్ చెప్పిల్దాన్ని తమ టీంకు నచ్చేలా, అర్థమయ్యేలా చెప్తారు. అంటే కేవలం జ్ఞానముంటే సరిపోదు, దాన్ని ఇతరులకి ఎలా అందించాలనే లౌక్యం సామాజిక గొలుసులో చాలా ముఖ్యం. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు గొలుసులో మనం 3 వర్గాలను చూశాం: స్పృహ ఉన్నవారు, ఆలోచనాపరులు, కార్యశీలురు. మరి ఈ కార్యశీలుర చుట్టూ ఎవరు చేరటారు? వీళ్ళని ఎవరు ఆరాధిస్తారు? మూలం ప్రకారం కార్యశీలుర చుట్టూ చేరేది 4వ వర్గం, ఆవేశపరులు, ప్యాషనెట్ పీపుల్. వీరికి కార్యశీలురంటే పిచ్చి అభిమానం. వారి కార్యదక్షత, వారి డైనమిజం వీరికి రోల్ మోడల్స్లా కనిపిస్తాయి. రచయిత ఏమంటున్నారంటే, మీరు ఏ కార్యశీలురనైనా గమనించండి, వారికి ఫ్యాన్స్గా, అనుచరులుగా ఎక్కువగా ఈ ఆవేశపరులే ఉంటారని. ఇది కూడా మనం రాజకీయాల్లో, సినిమా రంగంలో తరచుగా చూసేదే. ఒక డైనమిక్ లీడర్ లేదా హీరో చుట్టూ ఎప్పుడూ ఉత్సాహంగా, ఆవేశంగా ఉండే యువత లేదా అభిమానులు ఉండటం గమనిస్తాం. ఆ నాయకుడు తీసుకునే నిర్ణయాలు, వారి దూకుడు స్వభావం ఈ ఆవేశపరులను బాగా ఉత్తేజపరుస్తాయి. మా నాయకుడు తోపు అని ఫీలవుతారు. ఇక ఈ వ్యవస్థలో అట్టడుగున చివరి వర్గం ఒకటుంది. ఈ ఆవేశపరుల చుట్టూ చేరేదే ఈ 5వ చివరి వర్గం. వీరి లక్షణాలను రచయిత చాలా స్పష్టంగా, కొంచెం జాలి కలిగించేలా చెప్పారు. వారు ప్రతిదానికి తల ఊపి భజనపరులు, ఎప్పుడూ ఏదో మంచి జరుగుతుందని ఆశించే ఆశాజీవులు, తమ తక్షణ అవసరాన్ని మించి లోతుగా ఆలోచించలేనివారు. ఇక్కడ ఆకర్షణకు కారణమేమిటంటే ఆవేశపరుల ఉత్సాహం మరియు వారి బహిర్గత ధైర్యం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేనివారు కూడా నలుగురు తోడైతే ఏదైనా సాధించగలమనుకుంటారు. ఆవేశపరులు ఎప్పుడూ గుంపులుగా ఉంటారు, వెంటనే రంగంలోకి దూకుతారు. వారిలో కనిపించే ఈ ధైర్యం చివరి వర్గాన్ని బాగా ఆకర్షిస్తుంది. అమ్మో, ఇది వింటుంటే చాలా రాజకీయ సభలు, ఆఫీస్ మీటింగ్లు గుర్తొస్తున్నాయి. ఈ చివరి వర్గం వాళ్లు లేకపోతే బహుశా ఏ నాయకుడు అంత పెద్దగా ఎదగలేడేమో కదా. వాళ్లే కదా సంఖ్యాబలం. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. తమలో లేని ధైర్యాన్ని, తమ గొంతుకను వారు ఈ ఆవేశపరుల్లో చూసుకుంటారు. తమ భయాలకొక అండగా, తమ చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ భజనపరులు, ఆశాజీవులు ఆవేశపరులను ఆశ్రయిస్తారు. వారికి ఒక రక్షణ కవచంలా, ఒక నాయకుడిలా ఆవేశపరులు కనిపిస్తారు. ఇది శ్రీ గురుమంచి రాజేంద్రశర్మగారి మాటల్లో చెప్పాలంటే, ఆయన పరిశీలనలో బయటపడిన సామాజిక వ్యవస్థలోని ఒక సాధారణ ముఖచిత్రం. మొత్తం విన్న తర్వాత ఒక స్పష్టమైన చిత్రం కళ్ల ముందు కదులుతోంది.
ఒక్కసారి అన్నీ మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ సామాజిక గొలుసు శిఖరం నుండి పునాది వరకు ఇలా ఉంది. అత్యున్నత స్పృహ ఉన్న విజనరీల చుట్టూ వారి జ్ఞానానికి ఆకర్షితులైన ఆలోచనాపరులు చేరతారు. ఆలోచనాపరుల లౌక్యమైన సలహాల కోసం కార్యశీలురు వారి చుట్టూ చేరతారు. కార్యశీలుల యాక్షన్కు ఆకర్షితులైన ఆవేశపరులు వారికి అనుచరులవుతారు. చివగా ఆవేశపరుల గుంపు ధైర్యాన్ని చూసి భజనపరులు లేదా ఆశాజీవులు వారిని అంటిపెట్టుకుని ఉంటారు. ఒకరి అవసరం ఇంకొకరిని నడిపిస్తుంది. అవును, స్పృహ నుండి భజన వరకు ఒక స్పష్టమైన గొలుసుకట్టు. ప్రతి వర్గానికి ఒక నిర్దిష్టమైన స్వభావం, అవసరమున్నాయి. ఆ అవసరాలే వారిని గొలుసులోని తర్వాతి కన్నికి దగ్గర చేస్తున్నాయి. ఇది ఒకరిని ఎక్కువ, మరొకరిని తక్కువ అని చెప్పడం కాదు. ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థలో ఒక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ విశ్లేషణను అర్థం చేసుకోవడం వల్ల మనకు కలిగే అసలైన ప్రయోజనమేమిటి? ఈ మానవ స్వభావాల గొలుసును అర్థం చేసుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అందులోని మనుషులను ఒక కొత్త కోణంలో చూడవచ్చు. మన ఆఫీసులో బాస్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో, మన స్నేహితుడు ఎందుకు ఫలానా లీడర్ను గుడ్డిగా నమ్ముతున్నాడో, మన బంధువు ఒక విషయంలో ఎందుకు ఆవేశపడతాడో కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఖచ్చితంగా. ఇది కేవలం వ్యక్తుల గురించి మాత్రమే కాదు. సమూహాలు ఎలా ఏర్పడతాయి, కంపెనీ కల్చర్లు ఎలా రూపుదిద్దుకుంటాయి, రాజకీయ ఉద్యమాలు ఎలా ఉద్భవిస్తాయి అనే దానిపై ఒక లోతైన అవగాహన కల్పిస్తుంది. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు మనకొక అద్దంలాంటిదాన్నిచ్చారు. అందులో మనల్ని, మన సమాజాన్ని చూసుకోమని చెప్పారు. దీని ఉద్దేశ్యం విమర్శించడం కాదు, అర్థం చేసుకోవడం. ప్రతి ఒక్కరి స్వభావం, అవసరం మరియు పాత్ర ఈ పెద్ద సామాజిక నిర్మాణంలో ఎలా ఇమిడి ఉన్నాయో గుర్తించడం. అంటే ఇది ఒకరిని నిందించడానికి కాకుండా అర్థం చేసుకుని బహుశా క్షమించడానికి కూడా ఉపయోగపడే ఒక సాధనంలాంటిది. ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ రచయిత అందించిన చట్రంలో మనల్ని మనం ఎక్కడ చూసుకుంటాం? ఇది మొదటి ప్రశ్న. కాని అంతకంటే ముఖ్యమైన ప్రశ్న మరొకటుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా మనకు నచ్చని వారి ప్రవర్తనను ఈ కోణంలో చూసినప్పుడు వారి చర్యల వెనుక ఉన్న అవసరాలు, బలహీనతలు మనకు కనిపిస్తాయా? అలా చూసినప్పుడు వారిమీద మనకు కోపం బదులు కాస్తైనా సానుభూతి కలుగుతుందేమో. ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.